పొలిటికలా పొత్తులా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అని చెప్పాం. కానీ ఈయన కాళ్ళు పట్టుకున్నాడా ఇంకేదైనా పట్టుకున్నాడా ఒక ఫోటో వేసి పెట్టడం ఏం చెప్పాను డిబేట్ 5 నిమిషాల పని. అంటే మేము టీవీ చూస్తున్నాను కూడా నేను అడిగేది ఒకటి, ఎవడు ఏ స్థాయికి దిగజారుతుండో ఆలోచించండి. సోషల్ మీడియాలో ఎవడో పార్టీని అభిమానించే వాళ్ళు చేయడం ఒక ఎత్తు, పార్టీ నడిపే సోషల్ మీడియా వాళ్ళు చేయడం ఒక ఎత్తు, ప్రభుత్వము వాళ్ళ ఛానళ్ళు ఇలాంటి చేస్తుందంటే ఏ స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు దిగజారారు. ఆ సజ్జల గారు కానీ వీళ్ళందరూ ఏ స్థాయిలో చేపిస్తున్నారు. సజ్జల గారు వచ్చి నీతులు చదువుతాడు, మీ విలువలు ఇవన్నీ మీకేమైనా కొంచెమన్నా ఉందా? సజ్జల గారు సాక్షిలో అది ఫేక్ అని తెలిసి మేము ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోపోగా చేసిన వాళ్ళ మీద మళ్ళీ సాక్షిలో దాని మీద డిబేట్ పెట్టించారంటే ఇక ఏ స్థాయికి దిగజారండి మీరు? అంటే గెలవడం కోసం ఇంత నీచానికి దిగజారుతారా? లేదా ఇలా చేస్తే కానీ ఇంకా అవతల వాళ్ళని జనాలు అసహించుకుంటే మేము గెలుస్తాం అనుకుంటున్నారా? సిగ్గు చిచి. మీ గురించి మాట్లాడటానికి కూడా అంటే ఒక అర్హత ఉండాలి. మనం తిట్టాలని కూడా అవతల వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. అసహ్యం కాదు, అసహ్యం వేయాలని కూడా ఒక అర్హత ఉండాలి. కుక్క ఉందనుకో, కుక్క మీద మనకు అసహ్యం కూడా వేయదు. ఎందుకంటే అది ఇక దానికి ఏం విలువ ఉండదు కాబట్టి అంతకంటే దిగజారిపోతుండ్రు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే దీనికి ఇంకా కరాబరేటికి ఇంకొక ఇష్యూ ఉంది. ఆ స్థాయికి దిగజారంటానికి దీనికి ముందు ఒక సంఘటన, ఇందాక 2 సంఘటనలు చెబుతానని చెప్పి కదా, దీనికి ముందు ఒక సంఘటన ఒక 10 రోజుల ముందు అనుకుంటా శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి తను వ్యక్తిగతంగా నాకు తెలిసినంతవరకు ఎక్కడ వెళ్ళలేదు, ప్రభుత్వ వైఫల్యాలని చెప్తూ పోతుంది. ఆ నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చినాయి ఆవిడ మీద, సోషల్ మీడియాలో చాలా అసహ్యంగా మాట్లాడారు. సరే కొన్ని అసహ్యంగా మాట్లాడితే వాళ్ళది అట్లే అనుకున్నాం. వైసీపీ చెప్తా, వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇదే బ్యాచ్ కాబట్టి ఇలానే మాట్లాడు, తల్లికి చెల్లికి తన తేడా తెలియదు అనుకున్నాను. కానీ ఒకటి మాత్రము నేను చూశాను వెంకటకృష్ణ గారు, ఏంటంటే ఈవిడ రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు. అంతకంటే భయంకరంగా ఉంది. అదైతే భయంకరం. అంటే చెప్పారు షర్మిలని ఇలా అన్నారు. చెప్తా, ఉమేష్ గారు మీరు అందరూ ఆలోచించండి, విక్రమ్ సార్ మీరు కూడా ఆలోచించండి, టీవీ చూసే అందరూ ఆలోచించండి. శ్రీమతి షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి శీలాన్ని శంకించినట్టే కదా. అయినా స్పందన లేదు ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి నుంచి. దీని అమ్మ జీవితం ఎందుకండి? ఆ పదవి దేనికోసం అండి? ఒక తల్లి శీలాన్ని శంకించిన తర్వాత కూడా జీవిరెడ్డి గారు, మీరు కానీ నేను కానీ అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి మాటలు మనం మాట్లాడలేము. కాదు తెలియాలి, సొసైటీ తెలియాలి. అంటే వాస్తవమే.